మ్యామ్ ఇప్పుడు సంబంధాలు వెతుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు నన్నే తీసుకోండి. ఒక సంబంధం నా రిక్వైర్మెంట్స్ నాకుంటాయి. నా రిక్వైర్మెంట్స్ ఆ పర్టిక్యులర్ మిడిల్ పర్సన్‌కి నేను చెప్పినప్పుడు వాటి ప్రకారంగా సంబంధం చూస్తారా? లేకపోతే నాకు ఏది సెట్ అవుతుంది అనేది ఎలా ఐడెంటిఫై చేసి సంబంధాలు వెతకగలరు? ఇప్పుడు ఎలా అంటే రూపా, ప్రతి ఒక్కరికి కోరికలుంటాయి. నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పేరెంట్స్‌కి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, కొందరికి బాగా డబ్బులున్నోళ్ళు కావాలి, కొందరికి చాలా అందమైన వాళ్ళకి కావాలి, కొందరికి మంచి కుటుంబం ఉంటే చాలు, కొందరికి ఏంటంటే మనకు తగ్గాళ్ళు మనం ఎలా ఉన్నామో అలా ఉంటే చాలు, ఈడు జోడు బాగుంటే చాలు, అట్లా ఆలోచిస్తారు. అట్లాంటివి ఏమవుతుందంటే, అలాంటి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఉన్నాళ్ళు, అంటే మనకు తగ్గ సంబంధం. ఇప్పుడు మన అబ్బాయి ఎలా ఉన్నాడు, పక్కన 2 పిల్లలు జోడీ బాగుండి, మనకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకు తగ్గాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటే చాలు, ఇలా ఆలోచించే వాళ్ళకి ఏమవుతుందంటే, ఒక సంబంధం ఇచ్చినప్పుడు మాకు అర్థం చేసుకుని వీళ్ళు దిగుతారు, కొంచెం తగ్గుతారు. అవతల కూడా అట్లాంటి సంబంధమే వచ్చినప్పుడు చాలా ఈజీగా పెళ్ళిళ్ళ సంబంధాలు కుదురుతాయి. కానీ చాలా విషయాలు ఏమవుతుందంటే, వాళ్ళ పిల్లల్లో ఉన్న కొన్ని మెరిట్ పాయింట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి మించిన సంబంధాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నా, ఐ డోంట్ మీన్ అలా అని. ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయి ఉండి ఒక టాప్ మోస్ట్ కంపెనీలో ఒక 10 లక్షలు 15 లక్షల నెలకి జీతం సంపాదించి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మా అబ్బాయికి నెలకు 10 లక్షల జీతం వస్తుంది కాబట్టి 100 కోట్ల సంబంధము 200 కోట్ల సంబంధము కావాలనుకునే పేరెంట్స్ కూడా ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అబ్బాయి చాలా అందంగా ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ బాగుండొచ్చు, కానీ అబ్బాయి ఏమీ చేయకపోయినా మాకు ఇంత ఉంది, పిల్లాడు బాగున్నాడు కాబట్టి మాకు ఇలా కావాలి అని, అంటే మైనస్ పాయింట్స్ ఏమి వాళ్ళు నెగిటివ్ పాయింట్స్ని కౌంట్ చేసుకోకుండా వాళ్ళలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ని బేస్ చేసుకుని తగిన సంబంధం అనే దానికన్నా తమకన్నా బెటర్ మ్యాచ్ కోసం ఎదురు చేసేటప్పుడు ఏమవుతుందంటే, మేము ఇన్వాల్వ్ అయ్యి కౌన్సిల్ చేయాల్సి వస్తుంది పేరెంట్స్ని. వాళ్ళకి చెప్తాం, వింటారో ఎనరో చెప్తాం, వినకపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయటానికైతే ట్రై చేస్తాం. కానీ ఇందాక నువ్వు అన్న క్వశ్చన్లో చూసే వాళ్ళలో సమర్థత ఉండాలి. మ్యాట్రిమోనీస్ ఉన్నాయి కదా, మా చుట్టాలకు అక్కడ పెళ్లి సంబంధం కుదిరిందని మేము వెళ్ళి ఇచ్చొచ్చాము, లేకపోతే మీడియేటర్ కుదిర్చారని అక్కడ ఇచ్చాము, అలా అనుకుంటే మాత్రం అవి అవ్వవు. వాళ్ళు బేసిక్గా మనం ఏం అడిగామో అవి ఎతికి తీసుకొస్తారు. అంటే 100 కోట్లు ఉన్న సంబంధం కావాలంటే, అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాళ్ళు, కొంచెం అందం ఉన్న అబ్బాయి ఉంటే చాలు, మాకు డబ్బులతో పని లేదనుకునే వాళ్ళు ఆ డబ్బులున్న అమ్మాయిని తీసుకొచ్చి ఫ్రంట్లో పెట్టి మ్యాచెస్ చేస్తారు. అలా మ్యాచ్ చేసే సంబంధాలు బాగుంటారేమో నాకు తెలియదు, కానీ కుదిర్చిన తర్వాత అది రైట్ వే కాదు. కరెక్ట్. సో మెనీ కాంప్రమైజెస్ ఉంటాయి అట్లాంటి సంబంధాలు కుదుర్చుకోవటంలో. కాంప్రమైజ్ అయ్యి కేవలం డబ్బుల కోసం, కేవలం లుక్స్ కోసము, కేవలం చదువుల కోసం, అట్లాంటి వాటి మీద వెళ్ళే మ్యాచెస్ చాలా వరకు డివోర్సెస్కి వెళ్తాయి, లేదా కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ని అట్లా నెట్టుకొస్తూ ఉంటారు. సో ఫస్ట్ అసలు మనకేం కావాలి అన్న దాని మీద మనకి ఒక ఐడెంటిఫై చేసుకోగలగాలి మనం. దానికి కొంచెం ఎక్స్పర్ట్స్ ఉన్న మ్యాట్రిమోనీస్ కానీ, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు, కౌన్సిల్ చేయగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్తే మ్యూచువల్గా ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసుకుని, ఆ డిస్కషన్ని పాజిటివ్గా తీసుకుని దాని ప్రకారంగా సంబంధాలు ఎత్తుక్కోగలిగితే కనుక ఆ జర్నీ చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా సంబంధం దొరుకుతుంది, మంచి సంబంధాలు కూడా కుదురుతాయి. ఎగ్జాక్ట్లీ. అది ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వేరు, మనకి తగ్గ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వేరు, మనకి తగని ఎక్స్పెక్టేషన్స్ ఉండటం వేరు. సో అది మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. రైట్.